హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియో వ్లాగ్ వచ్చేసి ఉగ్గాని అయితే చేస్తున్నానండి. బొరుగులు ఉగ్గాని. ఇది చేస్తే కనుక లొట్టలు వేసుకొని మరీ తింటారండి. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. మా పిల్లలకి నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఉగ్గానిని అదే బొరుగుల్ని ఇలా నీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని మనము తర్వాత వేసుకోవడానికి ఏమేమి వేసుకుంటాను అనేది ఈ వీడియోలో కూడా కవర్ చేస్తానండి. అండ్ అలాగే ఇవాళ వ్లాగ్లో ఒక మంచి మాట అయితే చెప్పుకుందామండి, ఓకేనా? అది ఏంటి అంటే కనుక ఒకరికి చూసి మనం ఈష పడకూడదు అనమాట. వాళ్ళు పెట్టుకున్నారే మన దగ్గర లేదే, వాళ్ళ దగ్గర ఉండదే మా దగ్గర లేదే అనేది మన మనసులో అయితే అస్సలు ఉండకూడదు ఫ్రెండ్స్. ఇలా చేస్తే కనుక మనము వాళ్ళైతే ముందుకైతే వెళ్తారు కానీ మనమైతే ఎక్కడున్నామో అక్కడే ఉంటామన్నమాట. అలా అనుకున్న వాళ్ళంతా అలాగే ఉంటారండి. కానీ అలా అనుకోకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన తలరాతలో ఏం ఉంటుందో అదే జరుగుతుంది. కానీ మనం అంతకంటే ఎక్కువగా ఎంత అనుకున్నా కూడా అది మన చేత కాదండి. అది ఇంకొకటి, మనము ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక మనకు మనమే పోటీ పడుతూ చేసుకోవాలన్నమాట. వేరే వాళ్ళని చూసి వాళ్ళు బాగున్నారే వాళ్ళలాగా మనం కూడా ఉండాలి అనేది మన మైండ్లోకి అయితే అస్సలు రాకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటారేమో, ఒకరిని చూస్తే ఈషనే వస్తుంది కానీ పోటీ రాదనమాట. అంటే వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకుని చేసుకోవాలి అనేది ఉండదన్నమాట. అదే మనం పోటీ పడుకుంటే కనుక అరే రేపు చేసే పనిని ఈరోజే చేసుకుంటూ ఈరోజు పనిని ఇప్పుడే చేసుకుంటే కనుక పనులు అయితే చాలా చక్కగా అయిపోతాయండి. ఇలా చేసుకోవడం వల్ల మన పనిని మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే హ్యాండిల్ చేసుకోవచ్చు అండి. ఈ మంచి మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఫస్ట్గా మన ఛానల్ని చూస్తున్నట్లుగా ఉంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇదైతే బొరుగులు ఉగ్గానికి నేను చెప్పాను కదండి, పొడి పక్కన పెట్టుకున్నాను అనేసి. అది వచ్చేసి దాంట్లో నేను తిరువాతకి నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుంటానండి. అంతే, నేనేం వేయనమాట. అండ్ ఇంకొక విషయం మర్చిపోయానండి, నిమ్మకాయ. ఈ 4ని వేసి నేను తర్వాత పెట్టేసి ఆ పొడిని అంతా దీంట్లో కలిపేస్తాను అనమాట. ఇలా అవ్వాలండి. పూర్తిగా ఎర్రగా కాలకూడదు, జస్ట్ ఇలా పచ్చిగానే ఉండాలన్నమాట. ఎక్కువగా ఎర్రగా కాలకూడదు, ఎక్కువగా పచ్చిగా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. ఆ టైంలో మనం నిమ్మరసం అనేది పిండుకోవాలి. నిమ్మరసం అనేది పిండుకున్న తర్వాత మనకు అది దీంట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే కనుక కొంతమంది పైన వేస్తారండి, అది ఒకదానికి అంటుకుంటుంది, ఒకదానికి తగలదన్నమాట నిమ్మరసము. ఇందులో తిరువాతలు వేస్తే కనుక నిమ్మరసం అనేది చాలా బాగా వీటికి అంటుకుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే లొట్టలు వేసుకొని మరీ తింటారనమాట ఉగ్గాని. అందుకేనండి ఇది నేను వీక్లీ 3-2 టైమ్స్ చేస్తూనే ఉంటానన్నమాట. వాళ్ళకి చాలా బాగా ఇష్టం అనమాట. అందుకేనండి ఇలా కలిపేసాను చూడండి. ఇలా కలిపేసిన దానిని మనం నీట్గా ఇలా ఒక 5 మినిట్స్ మనము 5 మినిట్స్ పెట్టేస్తే పొయ్యి మీద సన్నటి మంటలో అది చాలా బాగా మగ్గిపోతుంది అనమాట. అంతేనండి. తర్వాత అది బొరుగులు ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుని తినడమే. సామాన్లు చూసారు కదా, అన్నీ ఉన్నాయండి, అవన్నీ కడుక్కోవాలి. అండ్ అలాగే ఇక్కడ కోడిని తీసుకొని వచ్చారండి మా బాబు. మా అమ్మమ్మ పంపించింది మా అమ్మ వాళ్ళకి, కానీ మా అమ్మ ఊరికి వెళ్ళిందని మా ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇది చూసారు కదా, పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారనమాట. వాటితోటి ఇప్పుడు కూడా ఆడుకుంటూనే ఉన్నారండి. ఇప్పుడు మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ కోసం మటన్ అయితే తీసుకొని వచ్చారండి. ఇది బాగా కడగాలి కదా, ఇక్కడ ఎంట్రీకలు అయితే ఉన్నాయండి అక్కడక్కడ. నాకు చాలా గలీజ్గా అనిపించింది. అదే పూర్తిగా క్లీన్ అయితే చేసి పక్కన జల్లెడల్లో వేసుకుంటున్నాను అనమాట. నీళ్ళంతా ఇలా ఎత్తి వేస్తే కనుక నీళ్ళన్నీ క్లీన్గా వస్తాయన్నమాట. మా ఆయన మటన్ బిర్యానీ చేయమని చెప్పారండి, దమ్ బిర్యానీ చేయమంటే సరేలే అనేసి చేద్దామనేసి రెడీ చేస్తున్నాను అనమాట. కానీ సగానికి సగం మా ఆయనే చేసేసాడనమాట. అంతా మసాలాలు అన్నీ కడిగేసి నేను జస్ట్
మటన్ కడిగి అండ్ అలాగే మసాలాలన్నీ అందించింటే తనే వేసి తనే అన్నీ కలిపి పెట్టుకున్నాడనమాట పెరుగులో అంతా. ఇంకా వీడియో తీద్దామంటే మా ఆయనకి ఇష్టం ఉండదన్నమాట. అందుకే ఇంకా జస్ట్ నేను కడిగింది అండ్ అలాగే పొయ్యి మీద పెట్టింది అవే యాడ్ చేశానండి. అది ఇలా మొత్తం కడిగి అయితే పెట్టానండి. బాగా ఉంది, అంత నీట్గా కడిగేసాను అనమాట. ఇది బాగా కడిగేసి ఒక 2-3 టైమ్స్ అయితే కడిగి పెట్టేశానండి. కడుగుతున్నాను అనమాట నీట్గా. అది మామూలుగా కండ ఉంటుంది కదా, అదంతా చాలా బంకగా ఉందండి. చూడండి, ఇదంతా ఎంట్రికలు ఉన్నాయన్నమాట మటన్లో. అది వాళ్ళు సరిగా కడగనట్టు లేరండి, అందుకే అలా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మా ఆయన అయితే కలిపేశాడండి. కలిపిన దాన్ని చూపిస్తున్నాను. వీడియో తీస్తానంటే వద్దు అన్నాడు, అందుకే ఇంకా కలిపిన దానిని ఇలా చూపిస్తున్నాను అనమాట. వీటిలో నేనైతే ఏమేమి వేశానో ఒకసారి అయితే లిస్ట్ చెప్పేస్తానండి, వినండి. కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అండ్ అలాగే గరం మసాలా, కొద్దిగా బిర్యానీ పౌడర్, కలర్ వేసాము కొద్దిగా, జస్ట్ కొద్దిగా వేసామండి. తర్వాత ఆయిల్ వేసాము, ఇంకా కొత్తిమీర వేసి ఇలా బాగా పెట్టుకున్నాం అన్నమాట. కలిపి పెట్టుకున్న దాన్ని నేనైతే స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. కుక్కర్లో వేస్తాము, మటన్ కదా, అది బాగా ఉడకాలి కదా అనేసి మటన్ అయితే కుక్కర్లో వేసానమాట. ఇలా ఒక్క నిమిషం ఫుల్లో పెడితే కనుక మంటని చాలా బాగా ఇలా నీళ్ళు అయితే చూడండి వస్తుంది. పెరుగు కూడా వేసామండి, మర్చిపోయాను. పెరుగు వేసినందువల్ల దాంట్లోని నీళ్ళు అనేది వస్తాయి అన్నమాట. ఇది నేను తర్వాత విజిల్కి అయితే పెట్టానండి. పక్కన వచ్చేసి అన్నంకి నేను రైస్ ఉడకడానికి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసి నీళ్ళను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి చూసారు కదా, గింజలు అయితే పెట్టుకున్నాను, బిర్యానీకి వేస్తారు కదా, అది అన్నీ ఇంకా ఫుల్ మంట అనేది పెట్టాను అనమాట. ఇలా ఉల్లిపాయని కోసుకొని జస్ట్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నంలో పెట్టుకోవడానికి పైన వేసుకుంటారండి. తర్వాత అన్నం అంతా ఇలా కలిపేసామండి. ఇది కూడా మా హస్బెండే కలిపారు, అందుకే వీడియో తీయలేదన్నమాట. అంటే ఒక లేయరు మాంసం ఉంటుంది, ఒక లేయర్ వచ్చేసి అన్నం ఉంటుంది అనమాట. అలా వేసి క్లియర్గా తనే చేశాడండి. ఇంకా పొయ్యి మీద పెట్టి మంగడానికి పెట్టేసాము. తర్వాత చట్నీ అయితే చేసేసానండి దీంట్లోకి. ఇదండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.